ఫ్రెండ్స్, ఒకరోజు ఈ వృద్ధుడు తన ఇంటి తలుపు ముందే ఒక విచిత్రమైన జీవిని చూస్తాడు. దగ్గరగా వెళ్లి చూడగా అది ఒక ఏలియన్ అని తెలుస్తుంది. చలివల్ల వణికిపోతూ పూర్తిగా గడ్డకట్టినట్టుగా ఉంటుంది. మంచి మనసున్న ఆ వృద్ధుడు మిల్టన్ దాన్ని లోపలికి పిలిచి సాధారణ నీళ్లు తాగడానికి ఇస్తాడు. ఆశ్చర్యకరంగా ఆ ఏలియన్ కు నీళ్లు తాగడం తెలుసు. మిల్టన్ దానికోసం రుచికరమైన అల్పాహారం తయారు చేస్తాడు. కానీ ఏలియన్ కు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలే ఇష్టం. వెంటనే మిల్టన్ సూపర్ మార్కెట్ కు వెళ్లి దానికి నచ్చిన వాటిని తీసుకువస్తాడు. కొద్దిసేపట్లోనే ఏలియన్ పూర్తిగా కోలుకుంటుంది. ఆనందంగా ఉన్న మిల్టన్ దానికి ఇల్లు మొత్తం చూపిస్తాడు. చేతులు, ముఖం ఎలా కడుక్కోవాలి, బాత్రూం ఎలా ఉపయోగించాలి అన్నీ నేర్పిస్తాడు. దానికోసం ఒక ప్రత్యేక బెడ్రూమ్ కూడా సిద్ధం చేస్తాడు. ఒకరోజు ఏలియన్ ఇంట్లోనే ఉన్న సమయంలో పక్కింటి ఆవిడ మేరీ కలవడానికి వస్తుంది. ఇంట్లో ఆ విచిత్రమైన జీవిని చూసి ఆమె పూర్తిగా స్తంభించిపోతుంది. మిల్టన్ ఆమెకు నెమ్మదిగా వివరిస్తాడు. ఇది ఒక ఏలియన్, పేరు జార్జ్. కొన్ని రోజుల క్రితం దాని స్పేస్ షిప్ పొరపాటున తన తోటలో పడిపోయిందని చెబుతాడు. నమ్మించడానికి మిల్టన్ ఆమెను వెనుక తోటకు తీసుకెళ్తాడు. నిజంగానే అక్కడ ఒక పెద్ద యుఎఫ్ఓ నిశ్శబ్దంగా ఉంటుంది. మేరీ మాటలు రావడం మానేస్తుంది. అంతలో తెలుస్తుంది మేరీ కూడా ఒంటరిలో జీవిస్తున్న వృద్ధురాలే. ఇంత అద్భుతమైన జీవిని చూసిన తర్వాత ఆమె ప్రశాంతమైన వృద్ధాప్య జీవితంలో ఇదే అత్యంత ఉత్కంఠభరితమైన అనుభవం అవుతుంది. మేరీ కూడా ఈ విషయం ఎవరికీ చెప్పనని ప్రమాణం చేస్తుంది. అదే సమయంలో జార్జ్ మరో డ్రాయింగ్ తీస్తాడు. ఈసారి కాగితంపై ముగ్గురు మనుషులు చుట్టూ పిల్లులు గీసి ఉంటాయి. మిల్టన్, మేరీ, జార్జ్ ముగ్గురూ కలిసి ఆలోచిస్తారు. జార్జ్ ఏదో చాలా ముఖ్యమైన సందేశం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని వాళ్లకు అర్థమవుతుంది.